లోపల నా యుద్ధం నేను చేస్తూనే ఉన్నాను, కానీ నీకు తెలియనివ్వనులే. ఎందుకంటే నీ వంతు యుద్ధం నువ్వు చేస్తున్నావుగా ఈ బతుకు పోరాటంలో. ఏదో తెలియని ఒక ప్రశ్న, ఊహు చాలనుకున్నా ఒకటి కంటే ఎక్కువ ప్రశ్నలే నన్ను వెంటాడుతున్నాయి. కానీ సమాధానం ఇచ్చేవారు ఎవరు? నీకు ఇలానే ఉంటాయిగా కొన్ని ప్రశ్నలు. అలా సమాధానం దొరకక ప్రశ్న నిద్రపోతుంది. మనసులోనే ఒక సమాధిని కట్టుకుని మరీ నిద్రిస్తుంది. అలా ఎన్ని సమాధులు మోస్తున్నానో నువ్వు అంతేగా. మనిషి చనిపోయాక ఒకటే సమాధి, కానీ బతుకున్న మనిషి మనసులో ఎన్నో సమాధులు. రోజు రోజుకి దూది తడిసి మొయ్యలేనంత బరువైనట్లు మన బాధ తప్తి కన్నీటి దారలతో దూది పిండే మనసు కూడా చాలా బరువు పెరుగుతూ ఉంటుంది. అయినా ఇదంతా బతుకు సత్యం. తెలిసిన వారికి ఒకసారి బతికేంటో అర్థమైతే ప్రశ్నలే ఉండవు. సమాధానాలు అసలే అక్కర్లేదు. ఏదొస్తే ఆ అనుభవమే జీవితం. నవ్వొస్తే నవ్వాలి, ఏడుపొస్తే ఏడవాలి. అంతా ఆ క్షణానికి మాత్రమే పరిమితం. ఏ అనుభవాన్ని మొయ్యొద్దు అనుక్షణము. వచ్చేవి వస్తాయి, పోయేవి పోతాయి. అంతే జీవితము. ఏది శాశ్వతం కాదు. నీతో సహా ఏదో రోజు చేయక తప్పదు. ఖాళీ ఈ స్థలము, నీది అనుకుంటున్న ఈ స్థానము. నిర్లక్ష్యపు నిప్పులు ఎప్పుడో ఏదో ఒకరోజు మట్టిలో కలిసిపోవాలి. అప్పటి సంగతి అప్పుడు చూస్తాం. కానీ ప్రేమిస్తే పరవశం, ఆప్యాయతే ఆనందం. కానీ అదే నిర్లక్ష్యపు నీడలో కరిగిపోతే ఒక పక్క వెలుగు ఉన్న లోపల గుండె నిశ్శబ్దం. పట్టించుకోని హృదయాలు నిప్పు కనుల పొగలు కక్కుతాయి. నరకం అక్కడ కాదు, ఇక్కడే ఉంది. ప్రేమకు ప్రతిస్పందన లేని వీడ్కోలు చూపుల్లో నా హృదయం ఎదురు చూస్తుంది నీ కోసం, నీ ప్రేమ కోసం. మునిమాపులలో ముసిగేసిన ముద్దబంతిలా, కనుపాపలలో దాగిన సుందర స్వప్నంలా, మనసు మైమేర్పించే మధురగానంలా, 1000 కన్నులతో వెదురు చూసే అభిసారికలా, కారి మబ్బులను చూసి మైమరిచిన నాట్యం చేసే వనమయూరిలా, అప్పుడే వికసించిన నవపారిజాతంలా, రాగాలు పలికించే రాగమంజీరిలా, వెన్నెల్లో విహరించే అనురాగ చంద్రికలా, గుండెల్లో అలజడి రేపుతూనే ఉంటావు. మరి కన్నుల ముందు సాక్షాత్కరించేది ఎన్నడో. ప్రేమని చిరునామా అయితే నిన్ను చేరే మొదటి మరియు చివరి ఉత్తరం నేనవుతా. మలినం లేని మనసు నీదైతే ఆ మనసులోని తుది శ్వాస వరకు నన్ను నీకు అర్పించుకుంటా. వెన్నెలను మించే చిరునవ్వు నీదైతే ఆ నవ్వులలో విరబూసే తామరను నేనవుతా.